కానీ తెర లేకుండా సినిమా చూడడం కష్టం. అలాగే వాయువు అనేటువంటిది ఆకాశంలోకి వస్తుంది. ఆకాశం యొక్క స్థితి మార్పు వాయువుగా మనకి దర్శనమిస్తుంది, వాయువుగా మనం అనుభవిస్తాం. ఆకాశాన్ని మనం దర్శించలేము, దాని యొక్క ఇంకొక స్థితినే మనం చూడగలం. కానీ తెరగా మనం అంటే గోడ కంటే చూడడానికి ఏముండదు, ఒక రకంగా ఉంది చెప్పాలంటే. అంటే అది గోడ అంతే, దాని తెర అని చెప్పి మనం అంటాం, గోడ అంతే. దాని మీద మనం సినిమాని మనం చూడగలం. అలాగే వాయువుని మనం దర్శించగలం. వాయువు అగ్ని, వాయువు యొక్క ఇంకొక స్థితి మార్పు అది నిప్పు కింద మార్పు. అంటే వాయువులో నిప్పు ఉంటుంది. అందుకనే ఈ గాలి నిప్పుని ఈ సహాయకుడు అని చెప్పారు. అంటే గాలిలో ఉండేటువంటి నిప్పు అది మనకి బయట వస్తుంది. అసలు నిప్పు అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది? గాలి అనేటువంటిది లేకపోతే నిప్పు అనేటువంటిది అసలు భూమి మీద పుట్టదు. గాలి ఉంది కాబట్టి మనకి నిప్పు పుడుతుంది. గాలి అనేటువంటిది లేనటువంటి స్థితి కనుక మనం చేస్తే అక్కడ నిప్పు అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మంట మంటాలంటే ఆక్సిజన్ కావాలని మనమే చెప్పుకుంటాం. చిన్నప్పుడు ప్రయోగాలు చేసేటప్పుడు కూడా ఒక దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ కనుక సున్నపు నీరు పోసి దాని దగ్గర అరుగులు పెడితే అందులో వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆపేస్తుంది. ఆక్సిజన్ ఉంటేనే మనకి నిప్పు ఉంటుంది. అలాగే వాయువులో ఉండేటువంటి మనకి ఇదే మనకి ఆ విద్యుత్తే మనకి సౌర విద్యుత్ మనం చెప్తాం. అంటే ఆ సౌరమండలంలో ఆయన ఉంటాడు కాబట్టి దానికి ఆకాశాత్ వాయువు, వాయువు అగ్ని, అగ్నే రాప, అగ్ని నుంచి నీరు, అగ్నిలో నీరు. అంటే నీటి యొక్క అంత నీరు ఉండాలి అంటే అగ్నిలో ఉండాలి, అది లేకుండా నీరు ఉండదు. అంటే ఏదైతే దాన్ని ఆపుతుందో దాంట్లోనే నీరు. అంటే ఈ రెండు కూడా, అందుకే మనం సముద్రంలోనూ మనకి వేడి పుట్టుతుంది, దాని బడవాగ్ని అంట. నీళ్ళలోనూ నిప్పు ఉంటుంది, నిప్పులోనూ నీటి యొక్క అంటే నిప్పు యొక్క మరొక స్థితి మనకి నీరుగా మారుతుంది. నీటి యొక్క మరొక స్థితి మనకి భూమిగా మారుతుంది. అంటే అధ్యా పృథివీ. అంటే నీరు యొక్క స్థితి మార్పు, నీటిని కొంచెం మారిస్తే కనుక మనం దాంట్లో ఉండేటువంటి దాన్ని ఇంకొక రూపం మనకి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒకటే. ఎక్కడి నుంచి మనం అనుకుంటే ఆకాశం. ఆకాశం కంట ముందు ఏదైనా ఉంది అని మనం భావిస్తే అది ఉంటుంది. దాన్ని మనం అమ్మవారు అని చెప్పాం. అమ్మవారిలోంచి ఇవన్నీ వస్తున్నాయి. అమ్మవారిలోంచి ముందు ఆకాశం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆకాశంలోంచి గాలి అనేటువంటిది వస్తుంది. గాలిలోంచి మనకి నిప్పు అనేటువంటిది వస్తుంది. నిప్పులోంచి నీరు వస్తుంది. నీరులోంచి భూమి అనేటువంటిది వస్తుంది. చివరికి మనకి మనం చెప్పేటువంటి భూమి అనేటువంటి పదార్థం. సైన్స్ కూడా అదే చెప్తుంది. మొట్టమొదటి అంతా కూడా. అందుకే ఇప్పటికీ కూడా మనకి 3 వంతుల జలంతో నిండుంది ప్రపంచం అంతా కూడా. చదువుకునేటువంటిది భూభాగం ఉన్నటువంటిది ఒక వంతే ఉంది, మిగతా అంతా కూడా సముద్రమే. సముద్ర భాగమే ఎక్కువ. ఎందుకంటే ఆ సముద్రంలోంచి ఈ భూమి బయటకు వచ్చింది. ఆ సముద్రంలోంచి భూమి వచ్చింది. అసలు చుట్టూ మనకి నీరే ఆవరించింది. అయితే ఈ నీరు అనేటువంటిది రావడానికి కొంత అగ్ని లేకుండా నీరు అనేటువంటిది మనకి రాదు. అందుకే మబ్బు, ఆ మబ్బులో ఉండేటువంటి వేడి, ఆ విద్యుత్తు, ఇవన్నీ కూడా మనకి ఆ నీరుని అంటే ఘనీభవించినటువంటి ఆకాశంలో ఉండేటువంటి మబ్బులో ఉండేటువంటి నీరు ఆ చల్లని గాలి తగిలి దాంట్లో ఉండేటువంటి దానివల్ల అప్పుడు చల్లదనం అనేటువంటి ఆ వెచ్చదనం ఇంకొక రూపం చల్లదనంగా భావించి దాన్ని మనం నీటి బిందువుల మళ్ళీ మార్చుకుంటాం. అలాగే ఒక్కొక్కటి ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి మారితే అది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారిపోతుంది. అంటే స్థితి మార్పే తప్పిస్తే నిజానికి రూపాల యొక్క మార్పు ఏమి లేదు. ఆ రూపం మనం దర్శిస్తున్నాం. ఆ స్థితిలో ఉంటే దాన్ని మంచుగడ్డ, ఈ స్థితిలో ఉంటే నీరు అని. అంటే దాని యొక్క రూపం ఒకలా మనకి కనిపిస్తుంది, దీని యొక్క రూపం ఒకలాగా కనిపిస్తుంది. కానీ నిజంగా కనుక మనం చూస్తే నీటిలో ఉండేటువంటిది మనం చెప్పేటువంటి H2O, మంచుగడ్డలో ఉండేటువంటిది H2O. రెండింటిలోనూ మనకు ఉండేటువంటిది అంతే, అందులోనూ ఏమీ లేదు. హైడ్రోజన్ 2 అణువుని ఒక ఆక్సిజన్ అణువుని కలిపితే మనకి నీరు వస్తుంది. అదే మనకి దీనికి మొత్తం సృష్టి కూడా ఇలాగే వస్తుంది. ఈ భూమి మీద ఉండేటువంటి పదార్థములన్నీ కూడా రకరకములైనటువంటి నిష్పత్తుల్లో వీటన్నిటిని కూడా ఈ పంచభూతాన్ని కలిపితే ఏర్పడినటువంటి రూపాలే. వీటన్నిటిలో కూడా వెనకాల ఉన్నటువంటి ఇంకోటేమీ కాదు. మనకి రూపభేదం కనిపించినప్పటికీ కూడా ఒక వస్తువులకు ఒకలాగా ఇంకొక వస్తువు ఇంకొకలాగా ఉన్నప్పటికీ కూడా
వాటిల్లో ఉండేటువంటిది ఏంటంటే రంగురంగులుగా వేరు వేరు నిష్పత్తుల్లో ఉన్నటువంటిది. మనకి నిజానికి కంప్యూటర్లో మనం ఇప్పుడు కలర్స్ అవి మనం చూసినప్పుడు ఆ కలర్ డయాగ్రమ్స్ కలర్ మార్చడానికి జరుగుతుంటే ఆ స్పెక్ట్రమ్ ఇస్తాడు. స్పెక్ట్రమ్కి ఏ చివర ఒక రంగు ఆ చివర ఒక రంగు ఉంటుంది, మధ్యలో ఉండేటువంటి. మనం ఒక నెంబర్ మారిస్తే దాని యొక్క చిన్న షేడ్ మారుతుంది. అలాగ షేడ్ మారుకుంటూ ఇంకో రంగులో వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఎట్లా ఆర్జీబీ దాంట్లో కానీ మనం దేంట్లో కానీ కనుక మారిస్తే లేదా స్లైడ్ని కనుక మనం ఇలాగ చదువుకుంటూ వస్తే ఒక రంగే ఇంకొక రంగు కింద మారిపోతుంది. అంటే ఒక షేడ్ కొంచెం పెంచితే మనము రెండో షేడ్ కింద వచ్చేస్తుంది. ఆ రంగు ఇంకో రంగులో మారిపోతుంది. ఈ చివరి ఉండేటువంటి రంగుకి ఆ చివరి ఉండేటువంటి రంగుకి అది వేరు ఇది వేరు రంగు అనిపిస్తుంది. కానీ నిజానికి దాంట్లో ఉండేటువంటిదంతా కూడా చిన్న నిష్పత్తి మార్పు అంతే. అలాగా మనకి ఏమిటై 256 రంగులు ఉండొచ్చు, 64 మన సెల్ ఫోన్లో చెప్పినట్టుగా 64,000కి రంగులు ఉండొచ్చు, లేదా కొన్ని మిలియన్ల రంగులు ఉండొచ్చు. కొన్ని లక్షల రంగులు మనం పుట్టించవచ్చు. ఒక రంగుకి తేడా ఏంటంటే చిన్న తేడా మనకి. అంటే కొన్ని రంగుల్ని మనం కంటిలో మనం గ్రహించాలి, ఆ చిన్న తేడా. కొంచెం ఎక్కువ తేడా ఉంటే ఆ షేడ్ మనం గ్రహించాలి. దీనికి దానికి తేడా ఏంటంటే ఏమీ లేదు. యాక్చువల్గా కొద్దిగా మనకు ఆ ఎరుపు కొంచెం ఇంకొక అంటే బొమ్మలు వేసేటప్పుడు ఒకటి తెలుస్తుంది. ఆరెంజ్ మీద కొద్దిగా ఎరుపు వచ్చేస్తే కొంచెం ఎర్రదనం వస్తుంది. పసుపు కొంచెం మనం కలిపితే కొద్దిగా ఆరెంజ్ రంగు. అంటే ఇలాగ మనం ఏం చేస్తున్నాం, ఉన్నటువంటి ఒకే అంటే సామగ్రి ఎక్కువైంది. అందుకే వాడు కూడా మనకి ఏం చెప్తారు, మామూలుగా కూడా బేస్ కలర్స్ కింద మనకి చెప్పేటువంటివి నీలము, ఎరుపు, పసుపు, ఈ మూడింటిని మనకి బేస్ కలర్స్ కింద చెప్తారు. వీటిని అటు ఇటు ఉంటే మిగతా రంగులనే ఏర్పడుతున్నాయి అని చెప్పి మనకి చెప్తారు. అలాగా ఉన్నటువంటి మూలమైనటువంటి పదార్థం ఒకటే ఉంటుంది. దాన్ని మన ఇష్టం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటే అన్ని రకాలుగా. ఇక్కడే ఇంకొక ఇది ఏమిటవుతుందంటే ఇక్కడే మనకి ఇంకొక చిన్న ఇది ఏమిటవుతుందంటే ఒక్కొక్క కాలంలో ఈ నిష్పత్తులు ఒక్కొక్క రకంగా కలుస్తుంటాయి. అంటే కాలం బట్టి దేశం బట్టి కూడా అందువల్ల మనకి ఏంటంటే ఒక యుగంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి రూపాలు ఇంకొక యుగంలో ఉండకపోవచ్చు. ఒక కాలంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి రూపాలు ఇంకొక కాలంలో మనకి ఉండవు. అది అనేకమైనటువంటి వాటి మీద ఉంది. ఇప్పటికి కూడా మనం ఏంటంటే పూర్వకాలంలో డైనోసార్స్ లాంటివి ఉండేవి, ఇప్పుడు అది మనకి లేవు. అంటే ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా కనుక మనకు ఉండకపోతే అవి జీవించవు. అంటే ఆ రకమైనటువంటి రూపాలకి సృష్టింపబడడం ఆగిపోతుంది. మనకి ఎలాగైతే ఇప్పుడు గిరాకీ లేదని చెప్పి కొన్ని ఓల్డ్ మోడల్స్ అనేటువంటి ఇప్పుడు రావటం లేదని మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చేసింది, ఇప్పుడు అది ఎవరు కొంటలేదు అన్నట్టుగానే ఈ భగవంతుడు సృష్టించేటువంటి సృష్టి అనేటువంటి కార్ఖానాల నుంచి కూడా వచ్చేటువంటి రూపాలు కొన్ని రూపాలు ఆపేస్తాడు ఆయన. ఇంకా వాటికి పెద్ద ఉపయోగం లేదు. ఏ రూపాలు అయితే అవసరం ఉన్నాయో అవే తీసుకొస్తాడు. కొన్ని కొత్త రూపాలు తీసుకొస్తుంటాడు. అంటే ఇవన్నీ తయారవడానికి ఉండేటువంటి మూలద్రవ్యం మాత్రం ఒకటి. ఈ మూలద్రవ్యం ఏదైతే ఉంటుందో దాని యొక్క శక్తిని కనుక మనం ప్రభావితే మనకి మొత్తం సృష్టికి సంబంధించినటువంటి రహస్యం ఏదైతే ఉందో అది మొత్తం అందుతుందని చెప్తాం. అంటే మనం చేసేటువంటి సాధన కానీ ఇది కానీ మొత్తం దాంట్లో ఏం చేసినా కానీ మనం చేసే ప్రయత్నం నిజానికి మనం దానికి పేరేం పెట్టుకున్నా కానీ ఏ రకమైనటువంటి సాధన చేసినా కానీ ఇంత సృష్టి ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ మూలతత్వం ఏమిటి, ఆ మూలతత్వంలోంచి ఇంత విభిన్నమైనటువంటి సృష్టి ఎలా ఏర్పడింది. అందుకని అద్వైతవాదులు వాళ్ళు ఏం చెప్పారు, జగత్తు మిథ్య అన్నారు. అంటే మనం చూస్తున్నది నిజానికి నిజంగా లేదు, వీటన్నిటికీ వెనక్కాలన్నటువంటి ఒకటే. సైన్స్ అయినా అదే చెప్తుంది. ఏదైనా సరే మనం ముక్కలు చేసి చిట్ట చివరికి వెళ్తే దాంట్లో ఉండేటువంటి ఒక పరమాణువులు ఉంటాయి. యాటమ్స్ అనేటువంటి స్టేజ్లో మనం ఇంకా దానికి కూడా లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇలాగే ఉంటుంది. అంతకు మించి ఏముంటుంది, దేంట్లో చిట్ట చివరికి వెళ్ళి అంతే, అంతకు మించి ఉంటుంది. వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇది అది